హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే జేసన్. ఓకే, జేసన్ అంటే ఏంటి? జేసన్ ఎక్కువ జేసన్ ఫైల్స్ కావాలి, జేసన్ ఫైల్స్ కావాలి అని చాలా వెబ్ డెవలప్మెంట్స్లోని చాలా మందిని అడుగుతారు అడగను. సో ఈ జేసన్ ఫైల్స్ వెబ్ డెవలప్మెంట్లోనే కాకుండా ఇంకా ఏఎస్ వాటిలో చాలా వాటిలో యూస్ చేస్తున్నాయి. సో ఈ జేసన్ ఫైల్ అంటే ఏంటి? ఇది అంత ఇంపార్టెంటా, లేకపోతే దీనివల్ల ఇది నేర్చుకోకపోతే పెద్ద ఏమైనా ప్రాబ్లం అవుద్దా లేదా అనేది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓవర్ వ్యూ అంతే, ఒక సింపుల్ ఓవర్ వ్యూ అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, లెట్ స్టార్ట్ ది వీడియో. సో వాట్ ఈస్ జేసన్? జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే ఇది ఓన్లీ జావాలోనే పనిచేస్తుందా అంటే కాదు, అన్నిటిలోనే పనిచేయడం. ఓకేనా, ఫర్ ఫర్ సపోజ్ మీరు 2020లో కోవిడ్ వెబ్సైట్ వచ్చింది, కోవిడ్ అనేది వచ్చింది రాను. ఓకే, 20+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది పక్కా ఉండాలని ఒక గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. సో దానికి తగ్గట్టు అందరికీ 20+ ఉన్న వాళ్ళందరికీ మనకి ఏంటి ఇది ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది వేశారు అందరూ. ఇందులో ఎంతమంది వేయించుకున్నారు, ఎంతమంది వేయించుకోలేదు అనేది మనకి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వేయించుకున్నారా లేదా అని మీ డేటా మొత్తం అంతా కనుక్కోం కదా. సో ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, మెయిన్ లింక్ ఆధార్ లింక్. ఓకే, ఈ ఆధార్ లింక్ ఒకటి సెర్చ్ చేస్తే, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి క్లిక్ చేస్తే మీ పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటపడిపోవడం అంతే కదా. ఒక్కొక్క దాంట్లోని ఒక దాంట్లోనేమో పైథాన్లోని రాసుంటే, ఇంకో దాంట్లో జావా స్క్రిప్ట్లో రాసుంటారు. కాకపోతే అన్నిటికి అనుగుణంగా రాసేదేమో ఈ జేసన్ ఫైల్స్. సో ఈ జేసన్ ఫైల్స్ అనేది, ఈ జేసన్ ఫైల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి జేసన్కి ముందైతే XML అనేది వాడేవారు. XML వాడేది ఏంటంటే ట్యాగ్స్. ఇది ఎక్కువ ట్యాగ్స్ టైప్లో ఉంటుంది ఉన్నాం. దాని గురించి కూడా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి జేసన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా, ఈ జేసన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ రూల్స్ ఏంటనే ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఈ రూల్స్ ఏంటి? వై జేసన్ మ్యాటర్? ఇదేంటి? సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. ఓకే, హ్యూమన్ ఫ్రెండ్లీ సింటాక్స్ దట్ స్పీడ్స్ డీబగ్గింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, అంటే మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా అది అర్థం చేసుకుంటుంది. అర్థమయ్యి మనల్ని అర్థం చేసుకున్నాక ఇంకా ఈజీగా ఉంటుంది ఉండడం. హ్యూమన్ ఫ్రెండ్లీ సింటాక్స్. ఇంకా క్రాస్ లాంగ్వేజ్ సపోర్ట్, అంటే సపోర్టెడ్ బై పైథాన్, జావా స్క్రిప్ట్, సి, SQL అండ్ ఎకోసిస్టమ్. SQLలోని వీటి గురించి, అది మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అది మనకి వాటి గురించి తెలిస్తే, SQL గురించి తెలిస్తే తెలియడం. ఇంకా మెయిన్గా API కీస్. ఓకే, API కీస్ అంటే మనం డేటా ఎక్స్చేంజ్, మీరు బ్యాంక్కి వెళ్తే మీ బ్యాంక్లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయని బ్యాంక్కి సంబంధించి ఇస్తుంది. అది మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్తే మీ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీరు ఉన్నారా లేరా అనే కంపెనీ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఆ ఫార్మాట్లో ఇస్తుంది. అలాగే డేటాబేస్ స్టోరేజ్, మనం వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం, అది ఎక్కువ జేసన్ ఫైల్స్. ఇంకా మనం అది మాంగోడీబీలో, పైథాన్లో అయితే మాంగోడీబీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి వెబ్సైట్ డెవలప్మెంట్కి దానికి సంబంధించినవన్నీ జేసన్ ఫైల్స్లోనే క్రియేట్ చేస్తాం. మాంగోడీబీ గురించి కూడా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్లోస్. ఇంకా మనం మెయిన్గా చెప్పాలనుకుంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఫర్ సపోజ్ ChatGPT ఉంది, దీనికి API కీస్ కావాలి. API కీస్ కావాలంటే దీనికి మళ్ళీ జేసన్ ఫైల్స్ అనేవి పక్కా ఉండాలి. ఈ జేసన్ ఫైల్స్ మనం పర్టికులర్గా ఒకటి ఇస్తే అది క్రియేట్ చేసుకుని అది ఇస్తుంది. అది API కీ కనెక్ట్ అవుతుంది. API కీ ఏం చేస్తుంది? API కీ ఏమో మళ్ళీ ChatGPTకి ఇస్తుంది. అచ్చా, మీరు ఒక వాట్ ఈస్ జేసన్ అని ఇచ్చానుకో, బోల్డ్ అన్ని ఫైల్స్ రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ చేసిన దాంట్లో అంతా సమ్మరైజ్ చేసి మనకి ఇస్తుంది. దాన్ని కొంచెం డెప్త్గా వెళ్దాం దాని తర్వాత. ఓకేనా, నెక్స్ట్ ఓకే వెయిట్, నెక్స్ట్ జేసన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకే, జేసన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి? ఫస్ట్,
మనం అది డిక్షనరీ వాల్యూస్లో ఉంటుంది ఉండడం, ఎప్పుడు అది డిక్షనరీ వాల్యూస్లో ఉంటుంది. పైన ఏమో కర్లీ బ్రేసెస్ ఉంటాయి, కర్లీ బ్రేసెస్ ఉండి దాన్ని సెట్ అంటాం. కాకపోతే ఇది కర్లీ బ్రేసెస్, ఇది మనం సెట్స్ అని చెప్పుకోం. దీని గురించి ఇంకా డెప్త్గా మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో. ఓకే, ఆల్వేస్ ఇన్ కీ వాల్యూ ఫార్మెట్. ఓకే, మనం డిక్షనరీ ఫార్మెట్లోనే ఎక్కువ ఉంటుంది ఉండడం. ఓకే, ఈ డిక్షనరీ ఫార్మెట్ ఎందుకు అంటే మనం XMLలో చూసుకుంటే అది ప్రతిదానికి ట్యాగ్స్ అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ రాయడం. ఈ దీంట్లో అయితే ఒక్క పైన కర్లీ బ్రేస్ ఇచ్చుకుని మధ్యలోని మనం మొత్తం అంతా ఎంత డేటా కావాలనుకున్నా అంత డేటా JSON ఫార్మాట్లో ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కీస్ మస్ట్ బి డబుల్ కోటెడ్స్ అంటే మనం రైట్ సైడ్ ఉన్నదాన్ని కీస్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూస్ అంటాం. ఓకేనా, ఇక రైట్ సైడ్ ఉన్నదాన్ని కీస్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూస్ అంటాం. ఓకే, ఈ రైట్ సైడ్ ఉన్న అంటే మనం ఎప్పుడు నేమ్స్లోనే ఇస్తాం, అంటే స్ట్రింగ్స్, ఓ రకంగా స్ట్రింగ్స్, కాకపోతే అక్కడ డబుల్ కొట్టేస్తున్నాయని చెప్తున్నారు. ఓ రకంగా స్ట్రింగ్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, స్ట్రింగ్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కలెక్ట్ చేసేటప్పుడు వాటికి నేమ్స్ అనేవి ఉంటాయి. అవును, సో అది దానికి సంబంధించింది ఇది. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ కెన్ బి 6 టైప్స్. అంటే ఏంటంటి? స్ట్రింగ్, నెంబరు, బులెను, ఆబ్జెక్ట్. ఓకే, అండ్ నల్. ఇక్కడ నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం, అంటే నెక్స్ట్ వచ్చిన స్లైడ్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. JSON మస్ట్ బి స్టార్ట్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఆబ్జెక్ట్ స్టార్ట్. ఓకే, ఆబ్జెక్ట్ స్టార్ట్ విత్ కర్లీ బ్రేసెస్ ఆర్ అరేస్ అండ్ అరేస్ కింద స్టార్ట్ అవుతుంది. ఓకే, అరేస్ అంటే ఏంటి? డబుల్ కొటేషన్స్లో ఉన్నదాన్ని అరేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ నో ట్రైలింగ్ కామర్స్, డోంట్ లీవ్ ఏ కామా ఆఫ్టర్ ది లాస్ట్ ఐటమ్. ఓకే, అంటే మన వాల్యూస్ అయ్యి ఇచ్చేటప్పుడు మనం 1 కామా అని పెట్టేసి పక్కన ఏదైనా మనం టైప్ చేయకపోతే అది వాల్యూస్ తీసుకోవడం. దీనికి ఇది JSON యొక్క రూల్స్. ఓకే, JSON యొక్క ఫార్మాటింగ్ అనేది ఇలా ఉంటుంది ఉండడం. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది రూల్ నెంబర్ 1, కీ వాల్యూ ఫార్మాట్. ఓకే, మనం లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఐడెంటిఫైర్స్ ఉంటారు, రైట్ సైడ్ ఎప్పుడు వాల్యూ ఉంటుంది. లైక్ ఫర్ సపోజ్ మీరు నేమ్ జగదీష్ అని తీసుకోవడం. ఓకే, ఏజ్ 25. ఇక నేమ్ మస్ట్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, అది స్ట్రింగ్ ఫార్మాట్. నెంబర్స్ మాత్రం డబుల్ కొటేషన్స్లో ఉండవు ఎప్పుడు. ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ JSON ఆబ్జెక్ట్ హ్యాస్ షోన్ ప్రొవైడెడ్. ఓకే, ఇది మనకి నేమ్ అనేది కీ, జగదీష్ అనేది వాల్యూ. ఓకే, లెఫ్ట్ సైడ్ కీ ఐడెంటిఫైర్స్. ఓకే, వాల్యూస్కి సంబంధించింది కీ ఐడెంటిఫైర్స్. ఓకే, కీ ఐడెంటిఫై ఫీల్డ్ మస్ట్ బి యూనిక్. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూస్ ఆఫ్ డేటా allows has a JSON type. Okay, that holds string, number, object, array, boolean or null. పర్టికులర్గా నల్ అనేది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే వాడి డేటాలో ఆ అడ్రస్ గురించి మీకు తెలియలేదు, ఆర్ మీరు ఫ్రెషర్గా ఉన్నారు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే అక్కడ ఫ్రెషర్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు. అయితే 1, లేకపోతే 2, లేకపోతే 3, లేకపోతే 0 అని ఉంటాయి. ఆ 0కి సంబంధించింది. ఓకే, 0కి సంబంధించింది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ JSON ఫైల్స్లో మనం ఇది పర్టికులర్గా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా డీటెయిల్గా ఇంకోటి తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్లో ఎప్పుడు ఉండకూడదు. కీ వాల్యూస్ ఎప్పుడు నాట్ కొటేషన్, ambiguous access knowledge అండ్ ఓకే, ఇంకా డిఫరెంట్ వేలో ఉంటుంది. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్, దానికన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అది క్రియేట్ చేసినప్పుడు చెప్పడం. ఓకే, రూల్ నెంబర్ 6 ఇదంతా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఓకే, ఇంకా డీటెయిల్గా మనకు కావాలనుకుంటే తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో డిస్కషన్ చేయొచ్చు.
ఇది కోర్ ఆఫ్ జేసన్ టైప్స్. ఓకే, విత్ ప్రిజర్వ్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రేరింగ్ నోట్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ బ్రేసెస్ వెస్టెస్ అంటే ఆబ్జెక్ట్ వర్సెస్ అరేస్. ఇక్కడ మనం సెట్స్లో తీసుకున్నప్పుడు ఏంటి సారీ గైస్, ఇక్కడ మనం సెట్స్లో తీసుకున్నప్పుడు అది అనార్డర్గా ఉంటుంది, ఎందుకంటే మనం పర్టికులర్గా కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. అదే అరేస్ అంటే లిస్ట్ అండ్ సీక్వెన్సెస్. ఓకే, అరేస్ అంటే ఒక ఆర్డర్ వైజ్లో ఉంటుంది ఉండడం. ఓకే, ఇది పర్టికులర్గా దేనికి యూజ్ చేస్తున్నాం అంటే మనం వెబ్సైట్ని బిల్డ్ చేసేటప్పుడు ఎక్కువ మాత్రం మనం ఈ అరేస్ ఫార్మాట్లోనే ఫిల్ చేస్తాం. చేసిన ఫార్మాట్ అంటే కర్లీ బ్రేసెస్ తక్కువ యూజ్ చేయడం. ఓకే, ఇంకా ఇది కరెక్ట్ వే వెర్షను, ఇది ఇది కరెక్ట్ వే వెర్షను, ఇది ఇన్కరెక్ట్ వెర్షను. ఇది కరెక్ట్ వెర్షన్, ఇది ఇన్కరెక్ట్ వెర్షన్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఇది ఓవర్వ్యూ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇది ఓవర్వ్యూ. లాస్ట్ నా అరే బేసిక్స్ ఇవన్నీ, ఇదంతా ఓవర్వ్యూ. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పీపీటీ మీకు షేర్ చేయడం. ఓకే, కామెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ జేసన్. ఓకే, జేసన్కి సంబంధించింది డస్ నాట్ సపోర్ట్ కామెంట్స్. ఓకే, ఫర్బిడెన్ ఎగ్జాంపుల్స్, సేఫ్ ఆల్టర్నేటివ్ సెపరేట్ annotated commas files. Okay, safe alternative use has pre-processor. Why it matter? JSON in real life APIs. Okay, API example, preserved API junction, API JSON. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ వెబ్సైట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నాం. ఇక నేము, రోల్ నెంబరు, ఏజ్ అండ్ మీ పేరు, అదేంటి ఊరు అన్ని డీటెయిల్గా ఫిల్ చేయను. మళ్ళీ మనం జేసన్ లోపల ఇంకో ఫైల్ అంటే ఇంకో జేసన్ని క్రియేట్ చేయడం. అది మనం ఓకే, ఇది మనం ఓకే. ఇప్పుడు మనం యూజింగ్ జేసన్ ఇన్ కోడ్, పైథాన్ అండ్ జావా. ఇది మనం పర్టికులర్ పైథాన్ ఎగ్జాంపుల్కి సంబంధించింది. ఓకే, ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించింది. ఇది పార్సింగ్ వర్సెస్ సీరియలైజింగ్ మీన్స్, పార్సింగ్ మీన్స్ కన్వర్ట్ టెక్స్ట్ ఇంటూ నేటివ్ ఆబ్జెక్ట్స్, సీరియలైజింగ్ మీన్స్ నేటివ్ ఆబ్జెక్ట్ కన్సర్న్ ఇంటూ జేసన్ స్ట్రింగ్స్. ఓకే, ఇది మనకి పర్టికులర్గా సంబంధించింది. ఇంకా ఓకే, ఇది పైథాన్కి సంబంధించింది, పైథాన్ డిక్షనరీకి సంబంధించింది. మనం పైథాన్ డిక్షనరీలో ఇవన్నీ ఫిల్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత సీరియలైజ్ విత్ జంప్స్ జేసన్ ఫైల్స్. దాని తర్వాత యూటీఎఫ్ ఎన్కోడింగ్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి దాని గురించి చూడండి. ఓకే, ఇది ఓవరాల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తూ రావడం. Okay, that's it for today guys. Thanks for watching and subscribe for more videos. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఇది ఓన్లీ ఓవర్వ్యూ మాత్రమే, ఇంకా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్